కూడా టైం వస్తుంది, అప్పుడు నేనేంటో చూపిస్తాననే విధంగా ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం కానీ స్టేటస్లు పెట్టుకోవడం స్టోరీలు పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అన్స్టాపుల్ షోకి వెళ్ళినప్పుడు బాలకృష్ణతో ఎన్నో సందర్భాలుగా అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి, తన కూతురు గురించి ఇట్లా ఎన్నో విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ బాలకృష్ణ కూడా బ్రో అంటూ ఈయన కూడా మాట్లాడుతుంటే కొంచెం మొహమాటంగా అంటే ఫ్రెండ్లీగా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని ఎవరు కూడా అనుకోలేదు. సో ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కూడా వీడియో కాల్లో మాట్లాడడం, ఒక లెటర్ పంపించడం, వాళ్ళ కూతురు గురించి మాట్లాడినప్పుడు ఎమోషనల్ అవ్వడం, ఎప్పుడు చూపిస్తారంటే ఆమె ఎప్పుడు అయితే నాన్న అని పిలుస్తుందో అప్పుడు చూపిస్తా అని చెప్పడం. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ పార్ట్లో చూసాం. సో సెకండ్ పార్ట్ కూడా రీసెంట్గా స్ట్రీమింగ్ అవుతుంది ఆహాలో. సో అది చూసిన తర్వాత అందులో ముఖ్యంగా బాలకృష్ణ గారు రామ్ చరణ్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏ విధంగా అంటే మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకుంటారని అడిగినప్పుడు అంటే ఒక్కరి లైఫ్లో అది ఒక సెలబ్రిటీ కావచ్చు, నార్మల్గా సాధారణ ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ లైఫ్లో ఇటు సక్సెస్ని అదేవిధంగా ఫెయిల్యూర్ని సమానంగా తీసుకుంటేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇక్కడ ఏదో మనకి ఇప్పుడు బాధలు వచ్చాయి, ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చిందని వాళ్ళు కృంగిపోయి అందులోనే ఉండిపోతే నెక్స్ట్ స్టెప్ మనం ఎక్కలేము, నెక్స్ట్ కూడా మనం ఇంకే విధంగా ఎలాంటి విజయాల్ని కూడా సాధించలేము. సో ఫెయిల్యూర్ వచ్చినా కూడా సక్సెస్ వచ్చినా కూడా దాన్ని సమానంగా తీసుకొని ఓకే ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఏదైనా చేస్తే అది సక్సెస్ కావచ్చు కదా అనే విధంగా ఆ మైండ్ సెట్తో ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా మంచి మంచి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఇప్పుడు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే దానికి కృంగిపోయి అందులో డిప్రెషన్లోకి వెళ్ళి స్ట్రెస్లోకి వెళ్తే ఏమాత్రం కూడా మనం ఇంకా ఏది కూడా సాధించలేము. సో అలాంటివన్నీ మర్చిపోయి ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా విజయంతో సమానంగా తీసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అయిపోయింది ఓకే అయిపోయింది దాన్ని వదిలేసి కాబోయే దాని గురించి ఆలోచిస్తేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలం అనే విధంగా రామ్ చరణ్ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు అంటే సాధారణ ప్రజలు కూడా దాన్ని ఓన్ చేసుకోవడం కానీ అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఆ మాటలు ఫీల్ అవుతున్నారు. అందుకోసం అందరూ కూడా షేర్ చేసుకోవాలి.